కాబట్టి యాయి చేయరు. ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తూ ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు, మీ పేపర్లో మీరే రాసినారు 2 రోజులు ఆయన వస్తున్నాడని. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా మా వాళ్ళు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుకౌట్ నోటీసులు పెడుతున్నారు, ఈయనకు మాత్రం బెటరు. దర్జాగా ఆయన వస్తాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగారు? ఆశ్చర్యం ఏమిటో తెలుసా, తన ఫోను పోయిందని చెప్పిన జనార్దన్, తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు. ఫోన్లో రికార్డింగ్, ఆయన ఆడియో, ఆయన వీడియో, ఆయన మాటలు. ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి దాంట్లో ఉన్న నుంచి బయటికి పంపించడం, దాంట్లో చాట్స్ కూడా క్రియేట్ చేయడం. ఆ ఫోన్ నుంచి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం. ఇది ఎలా సాధ్యమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫోన్ పోయిందని చెప్తా ఉన్నా ఈ వ్యక్తి ఇవన్నీ చేసి అవన్నీ బయటికి రావడం, అవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో రావడం ఎలా సాధ్యమో అని చెప్తున్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం అంటున్నా. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయటపడితే ఇవాళకి 20 రోజులు అయింది. నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా, ఇప్పటికీ కూడా వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి, టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అడుగుతున్న చంద్రబాబు నాయుడు. ఎందుకు ఆయన పాస్పోర్ట్ ఇంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా. ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే 2.5 సంవత్సరం కిందటి నుంచే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముని మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా. తమ్మలపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత తమ్ముడు ద్వారక. మన చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్పే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముని మీద జయచంద్రారెడ్డిని పోటీ పెట్టినారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం చెప్పాలన్నా, తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని, తనకు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే రాసినాడు. జయచంద్రారెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు, ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలా, ఆఫ్రికా మూలాలు కనిపించలా. ఈరోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఈనాడు పేపర్ చూస్తే ఒకసారి ఆ పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ, బాత్రూమ్ పేపర్కి తక్కువ. ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు కనపడతా ఉన్నాయి ఆఫ్రికా లింకులు, ఆ రోజు కనపడలేదని అడుగుతా ఉన్నా. పోనీ ఇది పక్కన పెడదాం, కాస్త ముందుకు పోదాం. పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది?